యువత అంటేనే సృజనాత్మకతకు సంతోషానికి ప్రతిరూపాలు. ఇక వేల మంది విద్యార్థులు ఒకే చోట కలిస్తే ఇక చెప్పేదేముంది. ఆ కోలాహలం చూసేందుకు రెండు కళ్ళు చాలవు. గుంటూరు జిల్లా బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఇలాంటి సందడే సాక్షాత్కరించింది. బెక్టాగాన్ 2016 సదస్సు యువజనుల సృజనాత్మక ప్రదర్శనలకు ఆటపాటలకు వేదికైంది. గుంటూరు జిల్లా బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో 2 రోజుల పాటు నిర్వహించిన సాంకేతిక సాంస్కృతిక సమ్మేళనం కనువిందు చేసింది. రాష్ట్రంలోని 50 ఇంజనీరింగ్ కళాశాలల నుంచి వేలాది మంది విద్యార్థులు, అధ్యాపకులు హాజరయ్యారు. ఒకరి అనుభవాలను మరొకరు పంచుకుంటూ కొత్త అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేశారు. బెక్టాగాన్ కు హాజరైన విద్యార్థులు కళాశాల ప్రాంగణాన్ని కళారూపాలతో నింపేశారు. తమతో పాటు విభిన్న ప్రాజెక్టులను వెంట తీసుకొచ్చి ప్రదర్శించారు. పడవ, కళ్లద్దాలు, రసాయన పరిశ్రమ వంటి కొన్ని నమూనాలను థర్మాకోల్ షీట్లతో తయారు చేశారు. చెట్లను కాగితపు పూలతో చక్కగా తీర్చిదిద్దారు. నిఘా కార్యకలాపాలు చేపట్టే డ్రోన్ తరహాలో రూపొందించిన క్వాడ్ క్రాఫ్ట్ విన్యాసాలను ప్రదర్శించారు. వివిధ సమస్యలకు పరిష్కారం వెతుకుతూ యువతీ యువకులు కొత్త కొత్త ఆలోచనలను ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యల నివారణ దిశగా రహదారులు, వంతెనల నిర్మాణం చేపట్టారు. చైనాలోని షాంఘై తరహాలో ఊగే వంతెనను కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. మామూలుగా లాంగ్ స్పాన్ బ్రిడ్జెస్ ఎలా ఏదైనా సముద్రంలో డీప్ ఎక్స్క్వేషన్ చేయలేనప్పుడు, లోయల దగ్గర ఎక్స్క్వేషన్ చేయలేనప్పుడు ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. ఇది మ్యాక్సిమం 1.5 to 2 kilometers 2 సపోర్ట్స్ నుంచి బేర్ చేయగలదు. రిలీఫ్ ఇంటర్చేంజ్ అంటే ఇప్పుడు మనం 2 హైవేస్ని కానీ ఎలా జాయిన్ చేయాలి, యాక్సిడెంట్స్ అవ్వకుండా, టైం వేస్ట్ అవ్వకుండా మనకి ట్రాఫిక్ రెడ్యూస్ చేయడం ఎలా అని, మినిమం ట్రాఫిక్ సిగ్నల్స్ యూజ్ చేయకుండా, ట్రాఫిక్ పోలీసులు లేకుండా ఒక వే నుంచి ఇంకో వేదికి ఎలా ఇంటర్చేంజ్ అవ్వాలనే కాన్సెప్ట్. మా కాన్సెప్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ మెట్రో బ్రిడ్జెస్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మెట్రో బ్రిడ్జెస్ 3 waysగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఎలివేటెడ్ అండ్ అండర్ గ్రౌండ్ అండ్ గ్రౌండ్ మీద. మనకన్నా తక్కువ ఉన్నవాళ్ళు లేకపోతే చైల్డ్ లేబర్స్కి వాళ్ళకి హెల్ప్ ఎలా చేయాలి అనేది శాఖ నుంచి నేర్చుకోవాలి. మొత్తం ఆర్గనైజ్ చేసింది బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులే. ఫ్యాకల్టీ, స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా కేవలం వాళ్ళని గైడ్ చేశారు. మరికొందరు విద్యార్థులు ప్రేమం చిత్రం తరహాలో నలుపు చొక్కా, తెల్ల పంచెలు కట్టి సందడి చేశారు. మా జీవితం మొత్తం మెమరబుల్గా ఒకటి ఉంచుకోవడానికి ఇది ప్లాన్ చేసాం. మాకు ఇన్స్పిరేషన్ ప్రేమం సినిమా. ఎక్సైట్ అవుతాం. యాక్చువల్లీ అయితే మాకు ఇదే ఫస్ట్ టైం కట్టుకోవడం. ఎప్పుడు మా పేరెంట్స్ని చూసేవాళ్ళం. ఇలా ఏ ఫంక్షన్కైనా సరే మేమంతా ఇలా మన తెలుగుదనం ఉట్టిపడేలాగా వేషధారణ అనేది చేసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇంజనీర్ స్టూడెంట్స్ మెయిన్ ఎయిమ్ ఏంటి? ఇనిషియేట్ చేయడం, ఇన్స్పైర్ చేయడం అండ్ ఇన్నోవేట్ చేయడం. బై అవర్ ఇనిషియేషన్ వీఆర్ ఇన్స్పైరింగ్ అదర్స్. బీఈసీ అనేది బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. ఆక్టగాన్ అంటే యాక్చువల్లీ 8 బ్రాంచ్లు మా కాలేజీలో ఉన్నాయి. రెండింటిని కలిపి బెక్టాగాన్ 2K16 ద్వారా చేస్తాం. మేము వేరే కాలేజ్కి వెళ్ళడం, అక్కడ పార్టిసిపేట్ చేయడం, వాళ్ళు మా కాలేజెస్ రావడం, మేము పార్టిసిపేట్ చేయడం, అన్ని దానివల్ల ఇంటరాక్షన్ బాగా జరిగింది. జరగడం వల్ల స్టూడెంట్స్ అనేవాళ్ళు జాబ్ హోల్డర్స్ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్స్గా మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒకరి అభిప్రాయాలను ఒకరు షేర్ చేసుకోవటం, ఆ భావ వ్యక్తీకరణ, ఇవన్నీ కూడా ఈ బెక్టాగాన్ వల్ల తమకు మంచి వేదిక అయిందని చెప్తున్నారు. ఇలాంటివి మళ్ళీ జరగాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ కేశవ్తో సూర్యారావు, ఈటీవీ న్యూస్, గుంటూరు.